ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు, క్రీడాకారులు నివ్వెరపోయేలా రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోన్న ఒక సంచలన కుంభకోణం ఇప్పుడు బయటపడింది. ఎన్నో ఏళ్లుగా కష్టపడి పగలు రాత్రి అనక చదువుకుని డిఎస్సి పరీక్ష రాసి ఉద్యోగం సాధించాలనుకున్న లక్షలాది మంది అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లేలా కూటమి ప్రభుత్వ హయాంలో ఒక భారీ మెగా డిఎస్సి స్పోర్ట్స్ కోటా స్కామ్ జరిగిందనే ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కుంభకోణానికి సంబంధించిన నగ్న సత్యాన్ని, జీవోల మాయాజాలాన్ని మరియు ఒక షాకింగ్ ఆడియో లీక్ ను ప్రెస్ మీట్ వేదికగా ఆధారాలతో సహా బయటపెట్టారు. కష్టపడి ఆడిన నిజమైన క్రీడాకారులకు ఉద్యోగాలు రాలేదు, కానీ పాలక పక్షానికి నచ్చిన వారికి కేవలం ఒక తెల్ల కాగితంపై రాసిన పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉంటే చాలు, పరీక్ష రాయకుండానే నేరుగా ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు కట్టబెట్టారనేది ఈ స్కామ్ యొక్క ముఖ్య సారాంశం. అసలు ఈ స్కామ్ వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, జీవోలను తమకు నచ్చినట్టుగా ఎలా మార్చుకున్నారు, ఒక్కొక్క పోస్టును ఎన్ని లక్షలకు అమ్ముకున్నారు, వీటన్నిటి వెనుక ఉన్న అధికార పక్ష పెద్దల హస్తమేంటి? ఈ ప్రత్యేక కథనంలో పూర్తి వివరాలను విడివిడిగా క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ స్కామ్ ను ఎంత పక్కాగా ప్లాన్ ప్రకారం డిజైన్ చేశారో తెలియాలంటే ప్రభుత్వం విడుదల చేసిన జీవోల కాలక్రమాన్ని మనం గమనించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం తమకు కావలసిన మనుష్యులను అక్రమ మార్గంలో ఉద్యోగాల్లోకి చొప్పించడానికి ప్రభుత్వం జీవోలను ఒక ఆయుధంగా వాడుకుంది. మొదటి అడుగుగా ప్రభుత్వం జీవో నెంబర్ 4 మరియు జీవో నెంబర్ 47లను తీసుకొచ్చింది. ఈ జీవోల ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు రావడానికి డిఎస్సి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. కేవలం ఏదైనా క్రీడా పోటీల్లో పాల్గొన్నట్టు సర్టిఫికెట్ ఉంటే చాలు అనే అత్యంత సరళమైన నిబంధనను ఈ జీవోల ద్వారా ప్రవేశపెట్టారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ సర్టిఫికెట్లు ఇచ్చేదెవరు, వాటిని ధృవీకరించేదెవరు? జూడో అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న పూర్ణ రవికుమార్. ఈయనెవరూ కాదు, విశాఖపట్నం కూటమి ఎంపీ అంటే నారా లోకేష్ గారి తోడల్లుడు. అలాగే ఇందులో ఎంపీ భరత్ కూడా భాగస్వామిగా ఉన్నారని ఆరోపణలున్నాయి. అంటే వీళ్లే సర్టిఫికెట్లు ఇస్తారు, వీళ్లే వాటిని ధృవీకరిస్తారు, మరియు వీళ్లే ఉద్యోగాలు ఇచ్చుకుంటారు. ఈ విధంగా జీవో నంబర్ 4, 47ల ద్వారా అక్రమార్కులకు ఉద్యోగాల లోపలికి రావడానికి గేట్లు పూర్తిగా ఎత్తేశారు. తమకు కావలసిన వారందరినీ, డబ్బులిచ్చిన వారందరినీ ఈ గేట్ల ద్వారా లోపలికి పంపించే ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అందరూ లోపలికి వెళ్లిపోయాక వేరే వాళ్ళెవ్వరూ రాకుండా ఉండటానికి మరియు తాము చేసిన అక్రమాలు ఎక్కడికక్కడ క్లోజ్ అయిపోవడానికి ప్రభుత్వం వెంటనే సరికొత్త జీవోలను రంగంలోకి దించింది. అదే జీవో నెంబర్ 23, 25 మరియు 56. ఈ కొత్త జీవోల ద్వారా అంతకు ముందు తామే తెచ్చిన పాత జీవోలైన 4 మరియు 47లను రద్దు చేసేశారు. జీవో నెంబర్ 23తో స్పోర్ట్స్ పాలసీని మార్చారు. జీవో నెంబర్ 25తో పాత జీవో 4ని రద్దు చేశారు. మరియు జీవో నెంబర్ 56తో పాత జీవో 47ని రద్దు చేశారు. అంటే అవసరం ఉన్నప్పుడు తమ వాళ్ల కోసం గేట్లు తెరవటం, పని ముగియగానే పాత జీవోలను రద్దు చేస్తూ గేట్లు మూసేయటం. ఇలాంటి విచిత్రమైన లూటీ స్కామ్ ఎక్కడైనా చూసామా అని జగన్ ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికి అధికార దుర్వినియోగం కాదా? ఇది ఖచ్చితంగా నిజమైన క్రీడాకారులను అవమానించడం కాదా అని నిరుద్యోగ లోకం అడుగుతోంది. ఇప్పుడు అసలు ఎంతమందికి ఈ విధంగా ఉద్యోగాలు కట్టబెట్టారో ఆశ్చర్యకరమైన లెక్కల్ని చూద్దాం. ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్ల డేటాను ఒక్కసారి గమనిస్తే కేవలం ఇంటర్ కాలేజ్, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీల తరపున పోటీలలో పాల్గొన్నందుకు ఏకంగా 270 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారు. వీరికి ఎలాంటి మెడల్స్ రాలేదు, చెప్పుకోదగ్గ టోర్నమెంట్లలో ఎలాంటి విజయాలు లేవు. కేవలం ఆయా పోటీల్లో వీరు నుంచున్నారు లేదా పాల్గొన్నారు అనే ఒకే ఒక్క సర్టిఫికెట్ ఆధారంగా ఈ నియామకాలు జరిగాయి. ఈ సర్టిఫికెట్లను సృష్టించడం కోసం రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలను సైతం వాడుకున్నారనేది జగన్ గారి ప్రధాన ఆరోపణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమకు అనుకూలంగా ఉండే వ్యక్తులను యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లుగా నియమించుకుంది. ఆర్బీసీల ద్వారా పెద్ద ఎత్తున వెనకటి తేదీలలో లేదా అక్రమ మార్గాలలో పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు తెప్పించారు. ఆ యూనివర్సిటీల వారీగా ఉన్న అధికారిక లెక్కలు ఇలా ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ ఇక్కడ నుండి అత్యధికంగా 37 సర్టిఫికెట్లు తెప్పించారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇక్కడ నుండి 31 సర్టిఫికెట్లు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 28 సర్టిఫికెట్లు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ 19 సర్టిఫికెట్లు. రాయలసీమ యూనివర్సిటీ 15 సర్టిఫికెట్లు. శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ 14 సర్టిఫికెట్లు. యోగి వేమన యూనివర్సిటీ 7 సర్టిఫికెట్లు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ 4 సర్టిఫికెట్లు. పొట్టి శ్రీరాములు తెలుగు సాంస్కృతిక యూనివర్సిటీ 2 సర్టిఫికెట్లు.
ఇది మాత్రమే కాదు, వివిధ కాలేజీల మధ్య జరిగిన ఇంటర్ కాలేజ్ పోటీలలో పాల్గొన్న 99 మందికి టీచర్ ఉద్యోగాలు దక్కాయి. ఇందులో మెడల్స్, ట్రోఫీలు రాకపోయినా కేవలం పాల్గొన్న వాళ్ళు మాత్రమే 86 మంది ఉన్నారు. అలాగే ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీల్లో 59 మందికి ఉద్యోగాలు వస్తే అందులో కేవలం పార్టిసిపేట్ చేసినందుకు 18 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మన దేశంలో ఎక్కడైనా జిల్లా తరపున ఆడితే చాలు, గెలుపుతో సంబంధం లేకుండా, అసలు డిఎస్సి పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా నేరుగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చేస్తుందా? కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ హయాంలో ఇది సాధ్యమైంది. చదువుకున్న నిరుద్యోగులు లైబ్రరీల్లో రాత్రింపగళ్లు కష్టపడుతోంటే ఇక్కడ మాత్రం వెనకదారిలో సర్టిఫికెట్ల వేట సాగింది. ఇదంతా వింటుంటే కేవలం ఆరోపణలే కదా అని ఎవరికైనా అనిపించవచ్చు. కానీ ఈ స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలను ఏ విధంగా అమ్ముకున్నారో, ఒక్కో పోస్టుకు ఎంత బేరం పెట్టారో స్పష్టం చేసే ఒక నగ్న సాక్ష్యం, ఒక సంచలన ఆడియో సంభాషణ బయటకొచ్చింది. ఒక బ్రోకర్ లేదా మధ్యవర్తి ఉద్యోగం కావలసిన అభ్యర్థి కుటుంబ సభ్యుడితో నేరుగా ఫోన్లో మాట్లాడిన మాటలు వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఆ లీక్ అయిన ఆడియో సంభాషణలో ఉన్న మాటలను ఒక్కసారి గమనిద్దాం. అభ్యర్థి తరపు వ్యక్తి ఫోన్ చేసి, మా చెల్లికి డిఎస్సిలో పోస్టింగ్ ఇప్పించే అవకాశం ఉందా సార్, ఎంత ఖర్చు అవుతుంది అని అడగ్గా అవతలి వ్యక్తి చాలా నిమ్మళంగా, ఇది డిఎస్సిలో డైరెక్ట్ పోస్టింగ్ ఇవ్వడమే, ప్రస్తుతం మార్కెట్ లో దీని రేట్ 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల దాకా నడుస్తోంది అని చెప్తాడు. అంతేకాదు, సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఫోన్ లో మాట్లాడటం సేఫ్ కాదు, ఈ విషయం చాలా సీక్రెట్ గా ఉంచాలి, మీరు నేరుగా నా ఇంటికే వచ్చేయండి, ఇంట్లోనే కూర్చొని మాట్లాడుకుందాం, ఏమైనా తగ్గించాలన్నా నెగోషియేషన్స్ అక్కడే చూసుకుందాం అని చాలా స్పష్టంగా బేరసారాలు సాగిస్తాడు. ఆంధ్రప్రదేశ్ లోగోను తన వాట్సాప్ డిస్ప్లే పిక్చర్ గా పెట్టుకుని ఇంత బహిరంగంగా ప్రభుత్వ ఉద్యోగాలను సంతలో సరుకుల్లా అమ్ముకుంటుంటే ఈ రాష్ట్రంలో అసలు పాలన ఉందా? నిరుద్యోగుల భవిష్యత్తుకు రక్షణ ఉందా? 15 లక్షలు 20 లక్షలు ఇచ్చుకోగలిగే వారికే ఉద్యోగాలు వస్తే పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ఎంత చదివినా వారికి ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఈ ఆడియో లీక్ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థను, నియామకాల ప్రక్రియను పూర్తిగా అపహాస్యం చేసింది. ఇంత భారీ స్కామ్, ఇంత పక్కా ఆధారాలతో ఆడియో లీక్ బయటకొస్తే చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులు, చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఏం చేసింది? అక్కడే కూటమి ప్రభుత్వ అసలు రంగు బయటపడింది. ఈ ఆడియో బయటపడగానే ప్రభుత్వం సమాధానం చెప్పలేక ప్రజల కళ్లు కప్పడానికి తూతూ మంత్రంగా ఒక కేసు నమోదు చేసింది. కేసు పెట్టిన గంటల వ్యవధిలోనే నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చి విడిచిపెట్టేశారు. ఆ తర్వాత ఆ కేసుపై జరిగిన విచారణ శూన్యం. ఈ విషయాలేవి బయటకు రాకుండా పూర్తిగా తొక్కేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ప్రదర్శించిన ఎఫ్ఐఆర్ కాపీని ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే పోలీసులు ఎంత అండగా నిలబడ్డారో అర్థమవుతుంది. ఆ వీడియో కాల్ లేదా ఆడియో కాల్ చేసిన వ్యక్తి యొక్క ఫోన్ నంబర్ ఎఫ్ఐఆర్ లో చాలా స్పష్టంగా ఉంది. ఈ ఆధునిక కాలంలో పోలీసులకు ఒక ఫోన్ నంబర్ ఇస్తే అది ఎవరి పేరు మీద ఉంది అనేది కనిపెట్టడానికి కేవలం కొన్ని నిమిషాల సమయం పడుతుంది. కానీ ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఆ నంబర్ ఎవరిదో, ఆ వ్యక్తి పేరు ఏంటో రాయకుండా కేవలం అనుమానిత వ్యక్తి లేదా సస్పెక్ట్ అని మాత్రమే రాసి వదిలేశారు. నెంబర్ ఉన్న పేరెందుకు రాయలేదు? ఎవరిని కాపాడడానికి ప్రయత్నం? ఆ ఫోన్ నెంబర్ వెనుక ఉన్నది ప్రభుత్వ పెద్దలకు అత్యంత ఆప్తుడైన వ్యక్తి కాబట్టే పోలీసులు పేరు రాయడానికి భయపడ్డారా, లేక పైనుంచి వచ్చిన ఒత్తిళ్ల వల్లే ఆ నంబర్ యజమాని పేరును దాచేశారా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఏదేమైనా ఈ మెగా డిఎస్సి స్పోర్ట్స్ కోటా స్కామ్ ద్వారా కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుందనేది స్పష్టమవుతోంది. ఒక పక్క డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఏళ్ల తరబడి వేచి చూసి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి అప్పులు చేసి చదువుకున్న లక్షలాది మంది యువతి యువకులకు ఈ స్కామ్ పెద్ద శూలమైంది. అర్హత లేకపోయినా, మెడల్స్ రాకపోయినా కేవలం అధికార పార్టీ అండతో లక్షల రూపాయలు గుమ్మరించి ఉద్యోగాలు పొందిన వారిపై మరియు దీనికి సహకరించిన పెద్దలపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు మరియు నిరుద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.